నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే 24/7 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మోదీ ఆహ్వానం మేరకు ఇండియాకు వస్తున్న పుతిన్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న రష్యా విదేశాంగ మంత్రి అలాంటి వారి పట్ల మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న కేంద్ర హోంమంత్రి అక్రమ చొరబాటుదారులకు బెంగాల్ ప్రభుత్వం సహకరిస్తుందని అమిత్ షా ఆరోపణ హైదరాబాద్ లో పుట్టిన మీకు తెలుగు ఎందుకు రాదు అక్బరుద్దీన్ ఓవైసీకి ఆకునూరి మురళి కౌంటర్ హైదరాబాద్ మెట్రోకు రోజుకు 1.5 కోటి నష్టం ఛార్జీలు పెంపునకు సర్కారు ససేమిరా టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే 48 గంటల్లో రాజీనామా చేస్తా టీడీపీ ఎమ్మెల్యే కొలికెపూడి హెచ్చరిక కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే నీటిని ఇవ్వవచ్చన్న రేవంత్ రెడ్డి పోలవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ధీమా మా హయాంలో దిగ్గజ తెలంగాణ మీ వల్లే దివాలా అసెంబ్లీలో సర్కారు తీరుపై నిప్పులు చెలగిన కేటీఆర్ తిరుమల శ్రీవారి సేవలో హీరో నితిన్ విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న నటుడు ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా మొదలైనప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీలు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. భారత్ పర్యటనకు రావాలంటూ ప్రధాని మోదీ చేసిన ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. పుతిన్ భారత్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. రష్యా అండ్ ఇండియా టువర్డ్ ఏ బైలేటరల్ అజెండా పేరుతో రష్యన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో లావ్రోవ్ మాట్లాడుతూ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మోదీ తొలి అంతర్జాతీయ పర్యటన రష్యాలో చేశారని చెప్పారు. గత ఏడాది జూలైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్ లో పర్యటించాలని పుతిన్ ను మోదీ ఆహ్వానించారు. అమెరికా టారిఫ్ల ముప్పు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంప్రదింపులు జరుగుతున్న తరుణంలో పుతిన్ భారత్ లో పర్యటించనుండటం గమనార్హం. Уважаемые коллеги, позвольте поприветствовать участников первой международной конференции «Россия и Индия на пути к новой повестке двусторонних отношений». Прежде всего, хотел бы поблагодарить Российский совет по международным делам, посольство Индии в России за совместную организацию нового форума. Рады видеть в Москве наших индийских друзей, представителей академических, деловых кругов. Знаю, что среди вас есть и дипломаты, в том числе высокого ранга. В соответствии с концепцией внешней политики Российской Федерации, укрепление особо привилегированного стратегического партнерства с Индией отнесено к приоритетам внешнеполитического курса нашей страны. Выполнению этой задачи уделяется большое внимание. В практической работе ощущаем, что аналогичным образом поступает и индийская сторона. Отношения между нашими странами имеют давнюю историю, можно сказать, что они прошли
ни одно испытание временем. Сегодня Россия и Индия развивают равноправное сотрудничество, основанное на искреннем взаимном уважении и దురాలోచనతో దేశంలోకి ప్రవేశించి హాని కలిగించాలనుకునే వారి పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వారిని అడుగు పెట్టనివ్వబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అందరికీ ఆహ్వానం పలకడానికి భారతదేశం ధర్మశాల కాదని వ్యాఖ్యానించారు. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025కి లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ విద్య, వైద్యం, పర్యాటకం, వ్యాపార పరంగా మన దేశంలోకి విదేశీయులను ఆహ్వానిస్తామని, కానీ దురుద్దేశంతో ప్రవేశించే వారి పట్ల కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి సహకరించే వారికి తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని ఆయన అన్నారు. ఈ బిల్లు భారత్ సందర్శించే ప్రతి విదేశీయుడి గురించిన మొత్తం సమాచారాన్ని స్వీకరిస్తుందని ఆయన వెల్లడించారు. మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చే రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల సంఖ్య పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలతో అలాంటి వారిని దేశంలోకి రానిస్తే అది ఎంత మాత్రమూ సురక్షితం కాదని అన్నారు. బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులకు సహకరిస్తుందని ఆరోపించారు. వారికి ఆధార్ కార్డులు ఇచ్చి సౌకర్యాలు కల్పిస్తుందని మండిపడ్డారు. చొరబాట్ల నివారణకు కంచి ఏర్పాటు చేయడానికి బెంగాల్ ప్రభుత్వం కనీసం భూమిని కేటాయించలేకపోయిందని విమర్శించారు. అందుకే 450 కిలోమీటర్ల మేర కంచి పూర్తి కాలేదని అన్నారు. कानून अनुपालन के बोझ को भी बहुत हल्का करेगा. मान्यवर, मैं इस बिल की मुख्य प्रावधानों पर बात करना चाहता हूं. भारत में प्रवेश, ठहरने और बाहर जाने के लिए वैध यात्रा दस्तावेजों की अनिवार्यता को हमने आवश्यकता यहां पर ठीक कर दी. अप्रवासन ब्यूरो का गठन हुआ है. भारत में प्रवेश और ठहरने की अनिवार्यता आवश्यकताओं का उल्लंघन करने वाले किसी भी व्यक्ति को गिरफ्तार करने की शक्तियां भी इस कानून के अंदर हमने दी. भारत से किसी विदेशी को हटाने की भी शक्तियां दी. आवास, विश्वविद्यालयों, शैक्षणिक संस्थानों, अस्पतालों, नर्सिंग होम आदि के नियामकों द्वारा विदेशी अगर वहां पर पड़ता है, अस्पताल में दाखिल होता है, तो इसकी सूचना ऑनलाइन ही देनी है. भाई, जब आप केस बना रहे हो तो ऑनलाइन एक सूचना देने में क्या आपत्ति है? कोई कहां रह रहा है इसका ट्रैक तो रहना चाहिए. और विदेशियों को भारत में लाने वाले वाहकों की बाध्यता को भी यहां सुस्पष्ट कर दिया गया है और उल्लंघन के लिए दंडात्मक प्रावधान भी किए गए हैं और कुछ अपराधों को कंपाउंडिंग कर सरल भी बनाया गया. एक प्रकार से आज के समय के अनुकूल प्रावधान बनाने का खुले मन के साथ यहाँ पर काम किया गया है. మంత్రి సీతక్కకు ఇంగ్లీష్, హిందీ రాదని, తనకు తెలుగు రాదని వ్యాఖ్యానించిన మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కౌంటర్ ఇచ్చారు. మంత్రికి హిందీ రాదు, సరే, హైదరాబాద్ లోనే పుట్టిన మీకు తెలుగు ఎందుకు రాదని ప్రశ్నించారు. మంత్రి గారికి హిందీ రాదు, సరే, మరి నీకు తెలుగు ఎందుకు రాదు బాబు? హైదరాబాద్ లోనే పుట్టి పెరిగినవు కదా. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార భాష తెలుగు నేర్చుకోవాలనే సామాజిక బాధ్యత నీకు ఉండాలి కదా అంటూ చురకలంటించారు. అసెంబ్లీలో అందరూ సభ్యులు, మంత్రులు తెలుగులోనే మాట్లాడుతున్నప్పుడు మీకు ఏం అర్థమవుతుందని ప్రశ్నించారు. ఏదో ఒకటి అసెంబ్లీలో ప్రసంగం దంచేసి వెళ్లిపోతే సరిపోతుందని విమర్శించారు. తెలుగు రాకపోతే రాష్ట్రంలోని సమస్యలు మీకెలా అర్థమవుతాయని ప్రశ్నించారు. హిందీ, ఇంగ్లీష్ రాకపోతే నీకంత చిన్నచూపా, పొగరు కాకపోతే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలుకు రోజుకు దాదాపు ₹1.5 నష్టం వస్తుండటంతో ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదించింది. అయితే నష్టాలు వచ్చినా సరే ప్రయాణికులపై భారం వేయబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్టు తెలిసిందే. సంస్థకు రోజుకు ₹1.5 నష్టం వాటిల్లుతోందని, దీనికి తోడు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వడ్డీలు చెల్లించలేకపోతున్నామని, కాబట్టి ఛార్జీల పెంపే ఏకైక మార్గమని ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రయాణికులపై అదనపు భారం మోపేందుకు సుముఖంగా లేదు. ప్రస్తుతం మెట్రోలోని 3 కారిడార్లలో రోజుకు 5.10 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కరోనాకు ముందు మెట్రోకు రోజుకు 80 లక్షలకు పైగా ఆదాయం సమకూరేది. అయితే కరోనా లాక్డౌన్ తో మెట్రో ఒక్కసారిగా కుదేలైంది. లాక్డౌన్ ఎత్తివేత తర్వాత క్రమంగా కోలుకున్నప్పటికీ నష్టాలు మాత్రం సంస్థను వేధిస్తున్నాయి. అంచనా వేసినట్టుగా ప్రయాణికుల సంఖ్య 6 లక్షలకు పెరగకపోవటం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతుండటంతో నష్టాలు మూటగట్టుకుంటుంది. దీనికి తోడు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కారణంగా మెట్రోలో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఈ నేపథ్యంలో టికెట్ ఛార్జీలను
ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తే కొంతలో కొంత నష్టాలను పూడ్చుకుంటామని మెట్రో అధికారులు చెబుతున్నారు. అయితే మెట్రో రెండో దశ నిర్మాణంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీల పెంపును కేంద్రం వద్ద ప్రస్తావిస్తే అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తోంది. కాగా మెట్రో ఛార్జీలు ప్రస్తుతం 10 రూపాయలతో ప్రారంభమవుతుండగా గరిష్టంగా 60 రూపాయల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఛార్జీలను సవరిస్తే కనీసం 20 రూపాయలు, గరిష్ట ఛార్జీ 80 రూపాయలుగా మారే అవకాశం ఉంది. గిరిజన మహిళలను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకుడు అలవాల రమేష్ రెడ్డిపై 48 గంటల్లోగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాసరావు అల్టిమేటం జారీ చేశారు. తిరువూరు ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి ఓ గిరిజన మహిళతో ఫోన్లో అసభ్యంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కొందరు గిరిజన మహిళలు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కొలికెపూడి మాట్లాడుతూ గిరిజన మహిళలతో రమేష్ రెడ్డి ఫోన్ సంభాషణ అత్యంత జుగుప్సాకరంగా ఉందని, ఇలాంటి వారిని నిలువున పాతరేసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పాల్గొనే కార్యక్రమాల్లో ఆయన ఎక్కడైనా తనకు తారసపడితే చెప్పు తెగే వరకు కొడతానని పేర్కొన్నారు. రమేష్ రెడ్డిపై ఎంపీ కేశినేని శివనాథ్, పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు, తిరువూరు టీడీపీ పరిశీలకుడు సహా అందరికీ ఫిర్యాదు చేసినట్టు కొలికెపూడి తెలిపారు. 10 రోజులు దాటుతున్న ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రుణం అడిగినందుకు గిరిజన మహిళతో అసభ్యంగా మాట్లాడిన నాయకుడి విషయంలో పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించకపోవటం ఏమిటని కొలికెపూడి నిలదీశారు. అలాంటి జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఉండవల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా, 10 రోజుల నుంచి మౌనంగా ఉన్నా. నేనే అందరికీ చెప్తున్నా, పార్టీ దృష్టిలో పెట్టాం, నాయకులకు చెప్పాం, చర్య తీసుకుంటారు, కాస్త ఓపిక పట్టండి. నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది. కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను, కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అంటూ మంత్రులు మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలోచన లేకుండా భారీ ప్రాజెక్టును కూలేశ్వరం అని సంబోధించవద్దని కేటీఆర్ హితవు పలికారు. కాళేశ్వరం కూలిపోయిందని చెబుతున్న ముఖ్యమంత్రి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీరు తెస్తారని పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, బస్వాపూర్ ప్రాజెక్టులు కూడా ఉండవని ఆయన స్పష్టం చేశారు. రైతులను పట్టించుకోవడం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా గోదావరి జలాలను వినియోగించే అవకాశం ఉందని ఆయన తేల్చి చెప్పారు. కమిషన్లు, ఫామ్ హౌస్ల కోసమే రీడిజైన్ల పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన ఆరోపించారు. పార్తే కానీ మీరు ఏదైతే లిఫ్టులు, పంపులు పెట్టి కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద, ఎల్లంపల్లి, లేకపోతే శ్రీరామ్ సాగర్, ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతో ఈ రోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వడానికి ఉంది. మీరు లేని అబద్ధాలతోని లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో, సుందిల దగ్గర కట్టిందో, అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు, లిఫ్టులతోని కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా. లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు, తప్పుదారు పట్టించకండి. రెండవది, ఈరోజు మీరు పదే అక్కడ లగచర్లలో జరిగిందంటున్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటిగడ్డ, కిష్టాపూర్, వేమ్లఘాట్ 14 గ్రామాలు, తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్లతోని తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు, ఏటిగడ్డ, కిష్టాపూర్ కావచ్చు, నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష 48 గంటలు. భూసేకరణకు వ్యతిరేకం కాదు, నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం. మీరు 3 లక్షలు ఇస్తే 7 లక్షలు చేయమన్నాం. ఈరోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈ రోజు ప్రాజెక్టులు డైరెక్ట్ గా కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్ కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళినరా లేరా? ఈ రోజు
రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా? మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని అన్నారు. 2027 నవంబర్ నాటికి ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలే ముందే పునరావాస చర్యలు పూర్తవుతాయని తెలిపారు. దళారులు మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో వేసిన ఘనత తమది అని చంద్రబాబు ఉద్ఘాటించారు. 2014 విభజన జరిగిన ఇమ్మీడియట్ గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి. గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్ లో 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు, సమస్య పరిష్కారం కాదు. ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఒక అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైఫర్కేషన్ యాక్ట్ లో గట్టిగా మాట్లాడడం అయినాయి. కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి పిలిపించి మాట్లాడినప్పుడు ఇది రాకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒక్కసారి నోటిఫికేషన్ 2 స్ట్రైక్ గానీ అయిపోతే ఆ స్టేట్ పర్మిషన్ అవసరం, ల్యాండ్ ఎక్విజిషన్ అన్నిటికీ. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ పెట్టుకొని ఇక్కడ అసెంబ్లీ పెట్టుకొని రెగ్యులర్ బిజినెస్ కు వస్తాం. బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి, పార్లమెంట్ పెడితే ఆర్డినెన్స్ కాబట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కన్విన్స్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజ్ చేశాడు అనుకోండి, రేపే కదా మీరు ముందు పార్లమెంట్ పెట్టుకొని అక్కడ పాస్ చేసుకోమంటే అంత లోపల నోటిఫికేషన్ అయిపోతుంది. దెర్ ఇస్ ఎ డెడ్ లైన్ June 2 2 రాష్ట్రాలు ఏర్పడడానికి. June 2 వస్తే ఆటోమేటిక్ గా 2 రాష్ట్రాలు మళ్ళీ బిల్ పాస్ చేయాలి, తర్వాతనే కేంద్ర రూల్ వస్తుంది. అలాంటి సమయంలో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దోహదం చేసింది. కేంద్రం మీరు ఒకసారి చూస్తే చాలా కోఆపరేట్ చేశారు, ఆ రోజు చేశారు, ఈ రోజు చేశారు. అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి నీతి ఆయోగ్ వెళ్తే నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ కి డెడికేటెడ్ ప్రాజెక్ట్, బైఫర్కేషన్ లో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలంటే వాళ్లే శ్రద్ధ తీసుకుంటారు. నేషనల్ ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేవు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేయమని ఇచ్చారు. దాంతో ఏ కొలమానాలతో కొలిచినా, ఏ తూకం రాళ్లతో తూచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే. దివాలా రాష్ట్రం కానే కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కె తారక రామారావు స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ నివేదికలు, ప్రధాని ఆర్థిక సలహా మండలి రిపోర్టులు, ఎకనామిక్ సర్వేలు, FCI రిపోర్టులు, తెలంగాణ అట్లాస్, ఆర్థిక సామాజిక అవుట్లుక్ వీటన్నిటిలోనూ నిజాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత మంచి రాష్ట్రాన్ని, సిరి సంపదలు గల రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రం అనడానికి నూరెలా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ తరపున కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 218 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని జత చేసినట్టు కేటీఆర్ వివరించారు. కాళేశ్వరం, MMR, గౌరవెల్లి, నెట్టెంపాడు, భక్తరామదాసు, KLI, తుమ్మిళ్ళ, చెనాక, కొరాట ఇలా సాగునీటి రంగంపై 1000 కోట్లు ఖర్చు చేశామని, మిషన్ కాకతీయ కింద 22,627 చెరువులను బాగు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల పంటల దిగుబడి 1.07 కోట్ల టన్నుల నుంచి 4.65 కోట్ల టన్నులకు అంటే 355% పెరిగిందని, వ్యవసాయం రైతులు సాగునీటి రంగంపై పెట్టుబడి పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 2023లో 2.7 కోట్ల టన్నులకు పెరిగిందని, పంజాబ్, హర్యానాను దాటిపోయిందని తెలిపారు. అధ్యక్ష, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆనాడు మిగులు రాష్ట్రంగానే మన ప్రయాణం ప్రారంభమైంది. మీకు ఒక విషయం దయచేసి అందరు కూడా తెలుసుకోవాలి. మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు, పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, తెలంగాణ 1948లో సర్ప్లస్ స్టేటే, 1956లో ఆంధ్రాతో కలిసినాడు సర్ప్లస్ స్టేటే, 68లో ఉద్యమం ప్రారంభమైనాడు మొదటి దశ ఉద్యమం, ఆ రోజు సర్ప్లస్ స్టేటే, 2001లో సర్ప్లస్ స్టేటే, 2014లో సర్ప్లస్ స్టేటే, 2025లో కూడా సర్ప్లస్ స్టేటే, మిగులు రాష్ట్రమే. నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష? సర్ప్లస్ అంటే అధ్యక్ష, తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అదే మాదిరిగా మనకు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేరు, అదేవిధంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఈ 4 కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, పెన్షన్లు, మిత్తీలు, అదేవిధంగా సబ్సిడీలు, ఈ 4 అధ్యక్ష. రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ రిసీట్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే
we are revenue surplus. Today, I am going to share the details with you, sir. మీరు 2014లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది. మళ్ళీ మేము తిరిగి మీకు అప్పచెప్పినాడు 2023లో 5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో మీకు అప్పచెప్పినాం. ఈరోజు మీరు బడ్జెట్ ఇక్కడ పెట్టినారు. ఏం పెట్టారు ఇందులో? 2,700 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు. నేను అడుగుతా ఉన్న బట్టి విక్రమార్క గారిని, పెద్దలు ముఖ్యమంత్రి గారిని, అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని. వాస్తవమైంది అధ్యక్ష. మరి అయితే మీరు బడ్జెట్లైనా తప్పు చెప్తుండ్రు లేదా బయటనైనా తప్పు చెప్తుండ్రు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గురువారం ఏపీ సీఎం పోలవరం ప్రాజెక్టును సందర్శించి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాంబాబు తిప్పికొట్టారు. పోలవరం నిధులు ప్రభుత్వానికి మళ్లించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తారని అన్నారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు ఏనని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో పోలవరం పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగాయని వెల్లడించారు. అబద్దాలు చెప్పడంలో అందరికన్నా పెద్దవాడు, నిజాలు చెప్పడంలో అందరికన్నా చిన్నవాడు చంద్రబాబుని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణం సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరానికి ముందుగా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కేంద్రం రియంబర్ చేయడానికి కేంద్రంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇందులో డబ్బుల మళ్లింపు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. 12,557 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్కి వెళ్తూ ఉన్న దశలో వీళ్ళకి కూటమి కుదిరింది. కూటమి కుదరంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమ్మమ్మ మీరు ఇప్పుడు రిలీజ్ చేయమాకండి అడ్వాన్సు, మీరు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అని ఆపించేశారు. అది మొన్న రిలీజ్ అయింది. 12,557 కోట్ల రూపాయలు మొన్న అడ్వాన్స్ రిలీజ్ కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారని చిత్తశుద్ధిగా చెప్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా. మా కృషి ఫలితంగా ఆ రోజున ఫైల్ మీరు ఆపిన అదృష్టవశాత్తు మీరు అధికారంలోకి వచ్చారు. అడ్వాన్స్డ్గా అంటే మొదటి దశ కంప్లీట్ కావడానికి 33,000 కోట్ల రూపాయలు అవసరం కాబట్టి దానిలో కొరవగా మిగిలిపోయినటువంటి 12,557 కోట్లు రిలీజ్ చేయడానికి సిద్ధపడి కొంత రిలీజ్ చేశారు అడ్వాన్స్డ్గా. ఇటువరకు ఎప్పుడూ లేనిది, చంద్రబాబు నాయుడు గారి టైంలో లేనిది, చంద్రబాబు నాయుడు గారి అగ్రిమెంట్లో లేనిది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పిస్తే మీ సమయం వచ్చేటప్పుడు అది రిలీజ్ అయింది. ఇక్కడ చేశారండి మీరు. ఇందా మమ్మల్ని అంటున్నారు కన్నా డైవర్ట్ చేశారని. మీరు డైవర్ట్ చేశారు. వాళ్ళు రిలీజ్ అయిన డబ్బులు ప్రాజెక్టు ఖర్చు పెట్టుకోకుండా మీరు జీతాలకు ఇచ్చే కార్యక్రమం చేశారు. చేస్తే కేంద్ర ప్రభుత్వం 15 సార్లు 20 సార్లు వార్నింగ్ ఇస్తే అప్పుడు జాయింట్ అకౌంట్లో వేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చేసింది మీరని మనవి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇచ్చినటువంటి అడ్వాన్స్ని డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మమ్మల్ని అంటాడు 5 సంవత్సరాల్లో మేము డైవర్ట్ చేశామని. డైవర్ట్ చేయడానికి అవకాశమే లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తా మీకు. కరోనా మీకు గుర్తుంది. కరోనా ఉన్నప్పటికీ కూడా శరవేగంతో పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేశాం. కేవలం నేను మనవి చేస్తున్నా, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని పోవడం వలన మేము దాన్ని పూర్తి చేయలేకపోయాం సకాలంలో. ముందు అనుకున్నాం పూర్తి చేస్తామని. నేను వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడి సీఎం గారితో చెప్పి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది సార్, ఇది నూతనమైనటువంటి డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించేంత వరకు కూడా ఇది పూర్తి చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఒప్పించి ఎప్పుడు పూర్తి చేస్తామో కరెక్ట్గా చెప్పలేమనే విషయాన్ని కూడా ప్రభుత్వం తరపున తొలిసారిగా నేను చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను. శాసన మండలిలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సభ్యులను ఘనంగా సత్కరించారు. శాసన మండలి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదవీ కాలం పూర్తి చేసుకున్న 9 మంది సభ్యులను సత్కరించారు. మార్చి 29వ తేదీతో పదవీ కాలం ముగుస్తున్న టి జీవన్ రెడ్డి, కూర రాఘోత్తమరెడ్డి, అలుగుపల్లి నర్సిరెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, యగ్గి మల్లేశంతో పాటు మే 1వ తేదీతో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఎంఎస్ ప్రభాకర్ రావుని సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీల సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, మంత్రులు డి శ్రీధర్ బాబు, దామోదర్ రాజ్ నరసింహ, పలువురు శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో
హీరో నితిన్ ఈ రోజు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నితిన్ కు వేద పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా ఈ రోజు నితిన్ నటించిన కొత్త సినిమా రాబిన్ హుడ్ థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. వెంకీ కుటుంబల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నితిన్ సరసన కథానాయికగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించగా ఆసిన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించడం విశేషం. అండి ఇవాళ మార్చ్ 28 నా సినిమా రాబిన్ వస్తుంది ఇవాళ. సో దాని ముందు స్వామివారిని దర్శించుకున్నాను. దర్శనం మా బుజ్జల సుధీరన్న వల్ల శ్రీరాజు మాకు చాలా బాగా జరిగింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. సో థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ప్లీజ్ సినిమా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ సినిమా పేరు తమ్ముడు అండి. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుండటంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ శుక్రవారం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మార్కెట్ ప్రారంభమైనప్పుడు ఫ్లాట్ గా మొదలైనప్పటికీ కాసేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 10:30 సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 77,431 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 23,555 వద్ద కదలాడుతున్నాయి. అయితే అనంతరం ఒక్కసారిగా నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాలు ముగిశాయి. అయితే ఒక యుఎస్ 30 ఇండెక్స్ మాత్రం పాజిటివ్ గా నడుస్తుంది. S&P సూచీ 0.28%, డౌ జోన్స్ 0.37% నష్టాల్లో ముగిశాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు నేడు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 2.41%, హాంకాంగ్ HSeng 0.90% నష్టంతో సాగుతున్నాయి. కాగా విదేశీ సంస్థాగత మదుపరులు నిన్న పెద్ద ఎత్తున కొనుగోలు జరిపారు. నిన్న ఒక్కరోజే భారీగా 11,111 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపరులు కూడా నిరకరంగా 2,518 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్రెయిల్ $72.54 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.59 వద్ద ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మోదీ ఆహ్వానం మేరకు ఇండియాకు వస్తున్న పుతిన్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న రష్యా విదేశాంగ మంత్రి. అలాంటి వారి పట్ల మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న కేంద్ర హోంమంత్రి. అక్రమ చొరబాటుదారులకు బెంగాల్ ప్రభుత్వం సహకరిస్తుందని అమిత్ షా ఆరోపణ. హైదరాబాద్ లో పుట్టిన మీకు తెలుగు ఎందుకు రాదు? అక్బరుద్దీన్ ఓవైసీకి ఆకునూరి మురళి కౌంటర్. హైదరాబాద్ మెట్రోకు రోజుకు 1.5 కోటి నష్టం. ఛార్జీలు పెంపునకు సర్కారు ససేమిరా. టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే 48 గంటల్లో రాజీనామా చేస్తా. టీడీపీ ఎమ్మెల్యే కొలికెపూడి హెచ్చరిక. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్. గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే నీటిని ఇవ్వవచ్చన్న రేవంత్ రెడ్డి. పోలవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ధీమా. మా హయాంలో దిగ్గజ తెలంగాణ మీ వల్లే దివాలా. అసెంబ్లీలో సర్కారు తీరుపై నిప్పులు చెలగిన కేటీఆర్. తిరుమల శ్రీవారి సేవలో హీరో నితిన్. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న నటుడు.
ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా మొదలైనప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.